జంగారెడ్డిగూడెంలో దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఊహించని విధంగా ఉత్తీర్ణత సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు గాని ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ప్రభుత్వం మరోమారు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 7 రోజుల వ్యవధిలోనే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడి తమ అధ్యాపకేతర బృందం చేసిన కృషిని అభినందించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సైతం ఉత్తమ ర్యాంకుల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్లో మా కళాశాల నుండి శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మా చిన్నారులు సాధించినటువంటి విజయానికి మా అధ్యాపక బృందానికి అదేవిధంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రిజల్ట్లో చూసినట్లయితే సెకండ్ ఇయర్ నుంచి షేక్ హుమా మున్నీసా బైపీసీ 1000 మార్కులకి 963 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే కుమ్మరి మేఘన బైపీసీ 1000 మార్కులకి 949 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే హెచ్ఈసి గ్రూప్ నుంచి కలసాని రమ్యశ్రీ 1000 మార్కులకి 947 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే ఫస్ట్ ఇయర్ నుంచి దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల బైపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి 455 మార్కులకి 444 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి నుండి నరుకొళ్ళ మాధురి 500 మార్కులకి 487 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే బైపీసీ నుండి దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల 455 మార్కులకి 440 మార్కులు సాధించడం జరిగింది. ఇందులో విశేషం ఏమిటి అంటే దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల అట్లాగే దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల వీరిద్దరూ కూడా ట్విన్స్ అన్నమాట. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వారిద్దరికీ కూడా మరి ఒకరికేమో 455 మార్కులకి 4 మార్కులు అట్లాగే 455 మార్కులకి 440 మార్కులు అంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళ మధ్య కేవలం 4 మార్కుల తేడాతోనే కళాశాల టాపర్స్గా నిలవటం అనేటటువంటి జరిగింది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్న వారి తల్లిదండ్రులకి ఆ ఇద్దరు పిల్లలకి కూడా మా కళాశాల అధ్యాపక బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి విన్నవించేది ఏమిటి అంటే ఒకవేళ ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఆ విద్యార్థులకి సపోర్ట్గా ఉండి ఇప్పుడు ఈ వచ్చే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి అట్లాగే ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి విద్యార్థులకి మే 21 నుంచి జూన్ 4వ తారీఖు వరకు మళ్ళీ పరీక్షలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఫీజు చెల్లించడానికి ఈ నెల అంటే ఏప్రిల్ 20 నుంచి 27 వరకు సమయం ఇవ్వటం అనేటటువంటి జరిగింది. మార్చిలో ఏ విధంగా అయితే ఫీజు చెల్లించారో ఆ విధంగానే చెల్లించవలసి ఉంటుంది. అయితే మార్చిలో ఎక్కువ సమయం ఉంటుంది. ఇప్పుడు మాత్రం కేవలం బోర్డు వారు వారం రోజులు మాత్రమే టైం ఇవ్వటం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ డేట్ను గుర్తుపెట్టుకొని ఎవరైనా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు అదేవిధంగా మార్కులు ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి విద్యార్థులు ఈ నెల 20 నుంచి 27 వరకు ఫీజు చెల్లించవలసిందిగా తెలియచేయటం అనేటటువంటిది జరుగుతుంది. మరి మే నెలలో జరిగేటటువంటి ఎగ్జామ్స్ 2 సెషన్స్లో జరుగుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే రోజునే జరుగుతాయి. రోజుకు 2 ఎగ్జామ్లు జరుగుతాయి. మొదటి సెషన్ 9 గంటల నుండి 12 గంటల వరకు అట్లాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు దానికి తగినటువంటి శ్రద్ధ తీసుకుని పిల్లలను ప్రోత్సహించి ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా
వాళ్ళని ఒత్తిడి చేయకుండా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారిని కూడా ఫీజు కట్టించి పబ్లిక్ పరీక్షలకు తయారు చేసినట్లయితే వారు కూడా మంచి మార్కులు సంపాదించి రేపు డిగ్రీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫస్ట్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి మా అత్యధిక మందులకు మా అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా కార్పొరేట్ కాలేజీకి ధీటుగా మంచి ఫలితాలను సాధించాలి అని మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాము. దానికి మా అధ్యాపక బృందం అదేవిధంగా మా విద్యార్థులు కూడా తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.